సో ఈ పెనమలూరు నియోజకవర్గం ఎందుకు ఇంత కాంప్లికేట్ అయిపోయింది? ఇప్పుడు మీకా టికెట్ ఇవ్వలేదు, మీ 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 మీద గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిపొందిన పార్సార్ మీ పార్టీలోకి వచ్చారు, ఆయన తీసుకెళ్లి పక్కన న్యూజివీడ్ నియోజకవర్గంలో ఆయన్ని ఇది చేశారు. మీరు కూడా ఆల్టర్నేట్ నియోజకవర్గం వేరేది ఏమైనా ఇస్తే వెళ్ళటానికి రెడీగా ఉన్నారా? నేను ఎక్కడికి వెళ్ళనండి. నేను నా నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా. ఒక చిన్న మా అమ్మాయినే పెంచుకున్న అల్లారు ముద్దుగా 18 సంవత్సరాలు వచ్చే పిల్లని అందంగా పెంచుకొని చక్కగా ప్రయోజకురాలను చేసి ఒక అల్లుడికి ఇద్దాం అనుకుంటే ఎవడో ఎదో వచ్చి తన్నుకుపోతానంటే కన్న తండ్రిగా ఏం చేస్తామండి? మనం కాపాడుకోమా? అదే పరిస్థితుల్లో ఈరోజున్న 4.5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గాన్ని చక్కగా తీర్చిదిద్ది కార్యకర్తలందరినీ సైనికుల్లాగా తయారు చేసి ఒక కుటుంబంలాగా పెనమలూరు నియోజకవర్గంలో ఉంటే ఎవరో వచ్చేసి దీన్ని బాగా ఇక్కడ గెలిచే సీటు ఇది, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పోటీ చేస్తానంటే మనం చేతకాని వాళ్ళమా? సో ఒకవేళ మీ పార్టీ మిమ్మల్ని గుర్తించకపోతే మీరు ఆల్టర్నేట్స్ వేరే పార్టీలను ఏమైనా ఎత్తుకునే అవకాశం ఏమైనా ఉందా? నేను ఏ పార్టీలోకి వెళ్ళనండి. నాకు ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. నన్ను పార్టీ బహిష్కరించినా నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకునే తిరుగుతా. ఏమండి, ఈ రాష్ట్రంలో ఓడిపోయిన మరుసటి రోజు కారుకి జెండా కట్టి తిరిగింది నేను. ఎంతోమంది వెక్కిరిచ్చారు ఇంకా నీ పార్టీ ఎక్కడని. అయినా కానీ ఆ సంవత్సరమే నేను బందర్ రోడ్లు అందరిళ్ళకి జెండాలు కట్టండి, పార్టీ ఎక్కడికి వెళ్ళదని చెప్పి మనోధైర్యాన్ని కలిగించి నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టాను. నేను ఈ రోజున నా కుటుంబాన్ని కూడా కాదనుకొని పార్టీకి ఖర్చులు పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేశాను నేను ఈ రోజున. సో మరి అంత కమిటెడ్ కార్యకర్త అయినప్పుడు మీరు సో పార్టీ నిర్ణయాన్ని కూడా గౌరవించాల్సి ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీ కాబట్టి నాకు అన్యాయం నేను తెలుగుదేశం పార్టీ పిచ్చోడిని కాబట్టి వీడు ఏది చెప్పినా వింటాడనే ఉద్దేశంతోనే జరిగిందేమో అని నేను ఇప్పుడు భావిస్తా ఉన్నా. ఆప్షన్స్ లేవు కాబట్టి చచ్చినట్టు ఉంటారని చెప్పి ఇది చేశారంటారా? నాకు ఆప్షన్స్ లేక కాదు, నేను అవకాశవాదిని కాదు. నాకు ఈ 20 రోజుల్లో అనేక మంది వచ్చి నాకు రకరకాలుగా ఇచ్చారు. నేను రాను, మీరు నా దగ్గరికి రావద్దు, మీకు నాకు సంబంధాలు లేవు, నా పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు ఆప్షన్ లేకపోవటం ఏంటి? ఈ రోజుకి ఆప్షన్ అనేక ఆప్షన్స్ ఉన్నాయి నాకు, కానీ నేను ఈ ఆప్షన్ ఉపయోగించుకున్నాను. ఓన్లీ వన్ ఆప్షన్, టీడీపీ. సో ఈ 5 సంవత్సరాల్లో మీ శ్రమని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అదేవిధంగా మీ ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటారు 5 సంవత్సరాల్లో? ఏమండి, ఎంత డబ్బు అని అంటే నెలకి 10 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా ఆఫీస్ మెయింటెనెన్స్. మీ రిపోర్టర్స్ని అడిగితే తెలుస్తుంది నా ఆఫీస్ ఎలా ఉంటుందో అనేది, నా స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అనేది. కనీసం 10 మంది నా ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. నేను ఊరినే ఈ మార్నింగ్ నుంచి ఈ సాయంత్రం లోపు బయటికి వెళ్ళి వస్తే చనిపోయిన వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, శుభకార్యాలకు కానీ 50,000 రూపాయలు కట్ట తీసుకెళ్తే 2 రోజులు జేబులో ఉండదు. అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి? మొన్న యువగలం పాదయాత్రకి ఎంత ఖర్చు అయిందండి? మొన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నానండి? లేకపోతే నిన్నగాక మొన్న దళిత గర్జన అని చెప్పి మా నియోజకవర్గంలో పెడితే ఎంత ఖర్చు అయిందండి? తాడేపల్లి గూడెం సభకి జనాన్ని సమీకరించి తీసుకెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? మొన్న గుడివాడలో సభ జరిగితే ఎంత ఖర్చు అవుతుందండి? ఈరోజు నాకు మీకు ఇక్కడ ఆప్షన్ లేదు అని అంటే నాకు తెలవకపోతే రేపు 17వ తారీఖు నాడు జరగబోయే చిలకలూరిపేటకి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందండి? నేను ఇక్కడి నుంచి బస్సులు కానీ, బైకులు కానీ, కార్లు కానీ పెట్టి తీసుకెళ్లాలంటే ఇవన్నీ కనిపించే ఖర్చులండి. కనబడకుండా ప్రతిరోజు ఎంత ఖర్చు అవుతుంది? ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ సహాయం అడిగేవాళ్ళు. ఇంకొకటండి, మేము చాలా ఇంకా ఏది పబ్లిసిటీ ఇచ్చి ఖర్చు పెడితే ఇంకా ఎక్కువ మంది వస్తారని తక్కువ కాదు, ఎక్కడ కూడా పబ్లిసిటీ లేకుండా చాలామందికి ఆర్థిక సహాయాలు చేసి ఖర్చు పెట్టుకున్నాం.